అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ప్రహ్లాదుడి గురించి కొద్దిగా తెలుసుకుందాము. హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి తపస్సు చెయ్యబోయిన సమయంలో అతని భార్య లీలావతి గర్భవతిగా ఉంది. అదే సమయంలో దేవదానవులకు యుద్ధం జరిగి దానవులకు బలవంతుడైన నాయకుడు లేని కారణం చేత వాళ్ళు యుద్ధంలో ఓడారు. దానవులపై విజయం సాధించిన ఇంద్రుడికి లీలావతి బందీగా దొరికిపోయింది. నారదుడు ఇంద్రుడితో లీలావతి మహాసాధ్వి అని చెప్పి ఆమెను విడిచిపెట్టమన్నాడు. లీలావతి గర్భవతిగా ఉన్న కారణం చేత ఆమె కొడుకును కన్న పక్షంలో వాణ్ణి చంపి లీలావతిని వదిలిపెడతానన్నాడు ఇంద్రుడు. లీలావతికి పుట్టబోయే కొడుకు మహాభక్తుడవుతాడు, వాణ్ణి చంపరాదు అని ఇంద్రుణ్ణి ఒప్పించి నారదుడు లీలావతిని తన ఆశ్రమానికి తీసుకుపోయి ఆమెకు తత్వోపదేశం చేశాడు. నారదుడు బోధించిన తత్వం లీలావతి గర్భాన ఉన్న ప్రహ్లాదుడికి వంటబట్టింది. ఆ కారణం చేత అతను పుట్టుతూనే విష్ణుభక్తుడయ్యాడు. తరువాత హిరణ్యకశిపుడు బ్రహ్మను ప్రత్యక్షం చేసుకొని ఏ పరిస్థితుల్లోనూ ఎవరి వల్ల తనకు చావు లేకుండా బ్రహ్మ వల్ల వరాలు పొంది తిరిగి వచ్చి తన భార్యను కొడుకును నారదుడి ఆశ్రమం నుంచి తీసుకుపోయి ప్రహ్లాదుణ్ణి శుక్రాచార్యుడి కొడుకులైన చండామార్కుల వద్ద చదవవేశాడు. ప్రహ్లాదుడు చాలా కొద్ది కాలంలోనే శాస్త్రాలన్నీ నేర్చుకొని తోటి పిల్లలకు వేదాంతము విష్ణుభక్తి నేర్పసాగాడు. చండామర్కులు ఎంత చెప్పినా ప్రహ్లాదుడు వినిపించుకోలేదు. ఒకసారి హిరణ్యకశిపుడు తన కొడుకు చదువు ఎంతవరకు వచ్చినది పరీక్షింపగోరి ప్రహ్లాదుణ్ణి రప్పించి తన తొడ మీద కూర్చోపెట్టుకొని ముద్దు చేసి ఏదన్నా పద్యం చదవమన్నాడు. వెంటనే ప్రహ్లాదుడు విష్ణు సంకీర్తన చేశాడు. విష్ణువు దేవతలకు దేవుడు, మనకు విరోధి. ఇప్పుడు 3 లోకాలకు నేనే అధిపతిని. అందుచేత నువ్వు విష్ణువును ఏమాత్రమూ కీర్తించనవసరం లేదు అని ప్రహ్లాదుడితో చెప్పాడు హిరణ్యకశిపుడు. అయినా ప్రహ్లాదుడు తన విష్ణుభక్తిని విడవలేదు. తండ్రి కానీ గురువులు కానీ అతని బుద్ధి మార్చలేకపోయారు. ప్రహ్లాదుడు తన వంశానికి కళంకమని నిశ్చయించి హిరణ్యకశిపుడు వాణ్ణి చంపటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కొండల మీద నుంచి క్రిందికి తోయించాడు, పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. హిరణ్యకశిపుడు నయానా భయానా చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. ప్రహ్లాదుడు చావలేదు, హరి సంకీర్తన చెయ్యటం మాననూ లేదు. ప్రహ్లాదుడు చూస్తూ ఉండగా ఆ హరి అనేవాణ్ణి చంపి తన గొప్పతనం నిరూపించుకుందామని హిరణ్యకశిపుడు తన కొడుకును హరి ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. అంతటా ఉంటాడు అన్నాడు ప్రహ్లాదుడు. ఈ స్తంభంలో ఉంటాడా అంటూ హిరణ్యకశిపుడు తన గదతో స్తంభాన్ని పగలగొట్టాడు. అందులో నరసింహమూర్తి కనిపించి బ్రహ్మ ఇచ్చిన వరాలకు విఘాతం కలగకుండా హిరణ్యకశిపుణ్ణి చీల్చి చంపాడు. విన్నారు కదా హిరణ్యకశిపుడి గురించి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.